అందరికీ మరణాత త్రియేక దేవుని స్తుతి చెప్పుకున్నాం. సర్వ సృష్టిని నన్ను కలుగు చేసిన తండ్రికి, సర్వలోకమును రక్షించుటకు ప్రాణదానం చేసిన కుమారునికి, సర్వలోకం మీద తన ఆత్మను అల్లాడింప చేయుచు సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములందున్నట్లు మహిమ, మహామహిమ, ఘనత, ప్రభావములు ప్రభువుకే చెల్లును గాక. ఆమేన్. దైవ లక్షణాలు చెప్పుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, నీవు నన్నును సమస్తమును కలుగ చేసినప్పుడు పరిశుద్ధముగానే కలుగ చేసినావు, కానీ పాప ప్రవేశమును బట్టి నాకు అపరిశుభ్రత కలిగాను. అయినను నీ పరిశుద్ధతను బట్టి నాకు మరలా పరిశుద్ధత దయచేసినావు కనుక నిష్కళంకమైన నీ పరిశుద్ధ మనస్సునకు నేను స్తుతి చేయించున్నాను. ప్రేమాస్వరూపి అయిన తండ్రి, భూలోకమందలి తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రేమించుట కన్నను నన్ను ఎక్కువగా నీవు ప్రేమించుచున్నావు కాబట్టి నీకు నా వందనములు. న్యాయస్వరూపి అయిన దేవ, నేను పొరపాటులో ఉన్నప్పుడు న్యాయమైన రీతిగా నన్ను గద్దించి ప్రేమతో శిక్షించు దేవుడు గనుక నీకు వందనములు. నిరాకారుడు అయిన దేవ, నా బలహీనతను బట్టి నేను నిన్ను చూడలేకపోయినను నీవు నన్ను చూచుచున్నావు గనుక నీకు అనేక వందనములు. సర్వవ్యాప్తి అయిన తండ్రి, నీవు పరలోకమునకు వెళ్ళినా అన్ని స్థలముల్లో ఉండగలవు. నీకు స్తోత్రములు. నేను ఎక్కడ ఉన్నానో నీవు అక్కడికి వచ్చేదవు గనుక నీకు నమస్కారములు. నాకు జతగా ఉండగలవు. నేను ఒంటరిగా ఉన్నాను అని చింత లేకుండా చేయగలవు. అన్ని స్థలములలో నన్ను కలుసుకొనుటకు ఇష్టపడుచున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. ప్రకటన గ్రంథంలోని స్తుతులు కొన్ని చెప్పుకుందాం. ప్రకటన గ్రంథంలోని స్తుతులు. ప్రకటన 5:9. 4 జీవులు 24 పెద్దలు చేసిన స్తుతి. నీవు ఆ గ్రంథంలో తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రకటన 5:12. దేవదూతల స్తుతి. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ప్రకటన 5:13-14. సమస్త సృష్టియు చేసిన స్థుతి. సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగా అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రార్థన మెట్లు చెప్పుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొక్కకు వచ్చువారు ఆయన ఉన్నాడని తన్ను వెతుకువారి ఫలము దయచేవాడని నమ్మవలెను. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6. 2-3 నా నామం ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య నుండునని యేసు ప్రభువు చెప్పాను. మత్తయి 18:20. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి పర్యంతము నేను మీతో కూడా ఉన్నాను. మత్తయి 28:20. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మత్తయి 6:6. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును అని ప్రభువు సెలవిచ్చాను. మత్తయి 7:7. వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. నా నామమును బట్టి మీరు నన్ను ఏమడిగినా నేను చేతునని ప్రభు పలికెను. యోహాను 14:14.
ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించును. మనం ఏది అడిగినా అది మన పట్ల ఆయన దయచేయును గనుక దేవునికి మన వందనములు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ మిషన్ కీర్తన పుస్తకంలో నుంచి 59వ పాట పాడుకుందాం. నాకేమీ కొదువా నాదుడుండ. నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, గనుక నాకేమీ కొదువా నాదుడుండ. కావలసిన వెళ్ళా కనపడగలవు, ఇక కావలసిన వెళ్ళా కనపడగలవు. ఏమి అడిగిన వానికిచ్చి వేయును తండ్రి, ఇచ్చి వేయును తండ్రి. గనుక నాకేమీ కొదువా నాదుడుండ. ధన సహాయంబు మనకు కలుగు, ఇక ధన సహాయంబు మనకు కలుగు. అనుదినంబు తండ్రి మనకు అక్కరలు తీర్చున్, మాన అక్కరలు తీర్చున్. గనుక నాకేమీ కొదువా నాదుడుండ. బస ఏర్పాటులు మా ప్రభువే చేయున్, ఇక బస ఏర్పాటులు మా ప్రభువే చేయున్. బస దిగిన స్థలమందు మా ప్రభువే నివసించున్, మా ప్రభువే నివసించున్. గనుక నాకేమీ కొదువా నాదుడుండ. ప్రభువు దూతలును పరిశుద్ధులు, ఇక ప్రభువు దూతలును పరిశుద్ధులు. విభవముగా మన మాజమసలుచు వెలుగుచుందురుగా, ఆ వెలుగుచుందురుగా. గనుక నాకేమీ కొదువా నాదుడుండ. జనకుని ఇష్ట జనము వాచున్, ఇక జనకుని ఇష్ట జనము వాచున్. తనకు ఇష్టము కాని జనమున్ దరికి రానియడు, ఈ దరికి రానియడు. గనుక నాకేమీ కొదువా నాదుడుండ. అందరూ మేలు అనుభవింప, ఇక అందరూ మేలు అనుభవింప. విందుగా సమకూడు వార్తలు వినిపించును, తండ్రి వినిపించును. గనుక నాకేమీ కొదువా నాదుడుండ. నీ మనసులో నీవి నెరవేరును, ఇక నీ మనసులో నీవి నెరవేరును. క్షేమ
నీవు చింత లేకుండా గనుక నాకేమి కొదువా నాదుండ జనక సుతాత్మాలను దేవుండు ఘనముగా యుగ యుగములన్నీ వినతులందును నీ నాయన గుర్రేని గనుక నాకేమి కొదువా నాదుండ. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సొలొమోను రచించిన పరమగీతము 3వ అధ్యాయము ప్రారంభం నుండి కొన్ని వచనాలు చూద్దాం. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడలేదు. నేనిప్పుడే లేచెదను, పట్టణం వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. త్రియేక దేవుడు అయిన తండ్రి, భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను శ్రేష్టమగు నీ జీవ గ్రంథమును మాకు బహుమానంగా ఇచ్చివేసిన తండ్రి నమస్కారములు. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించుచు అనేక మర్మములు మాకు బోధించుచున్న తండ్రి వందనములు. నీ వాక్యం యొక్కకు వచ్చుచుండగా సంపూర్ణముగా నన్ను మరుగు చేసి నీ అనంతమైన ఉద్దేశమును సందేశముగా నీ పిల్లలమైన మాకు అందించి వేయమని వాక్య వెలుగులో నడిపించుచున్నాం. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి మనందరికీ దయచేయును గాక, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో పరమగీతము 3వ అధ్యాయంలో మనం చూస్తే, రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెతికితిని. రాత్రి అనేది శ్రమకాలముగా మనం చూస్తూ ఉన్నాం. కానీ రాత్రి కాలంలో కూడా మనము శ్రమకాలంలో మెళుకువగా ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనాల్లో చూస్తే, మెళుకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, ప్రేమ కలిగిండుడి, బలవంతులైండుడి, మీరు చేయనిదంతయు ప్రేమతో చేయుడి. మెళుకువ, ఆత్మీయ మెళుకువ అనేది మనకు అవసరమై ఉన్నది. ఏ సమయంలో ప్రభు మనకి ఏం బయలుపరుస్తారో ఆధ్యాత్మికముగా మనకు మెళుకువగా ఉండాలి. ఆదికాండం 15వ అధ్యాయంలో నిబంధన జరిగేటప్పుడు అబ్రహాము నిద్రావస్థలో ఉన్నాడు కనుక నీ సంతతి వారు తమది కాని పరదేశమందు 400 ఏళ్ళు బానిసలుగా ఉందురు అనే మాటను వింటూ ఉన్నాం. అలాగని ప్రార్థించవలసిన సమయంలో యేసయ్య శిష్యులు నిద్రపోయారు కనుక ప్రభు అంటున్నారు, ఒక్క గడియ నా కొరకు మేల్కొని ఉండలేరా అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మికముగా దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు కూడా మెళుకువ అనేది ఒక వరమై ఉన్నది. అందుకే మెళుకువగా ఉండండి, విశ్వాసముందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి. దేవుని విషయంలో ఏలియా వలె రోషము కలిగిన వారిగా మనం ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. జకరియా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే 4 గుర్రాలను పంపించారు ప్రభు, ప్రపంచం ఎలా ఉందో రిపోర్ట్ తీసుకొని రమ్మని. అలాగని గొంజి చెట్ల మధ్య ప్రభు నిలబడి ఉన్నారు. అప్పుడు అక్కడ గుర్రాలు వచ్చినప్పుడు యెహోవా దూత తెలియచేస్తూ ఉన్నారు. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చూస్తే, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చినాము, లోకులందరూ బహు శాంతము కలిగి నిమ్మడముగా ఉన్నారు. కాబట్టి దేవుని రాకడ సూచనలు జరుగుతున్న ఈ కాలంలో మరి నిమ్మడముగా మనం
ఏం పట్టనట్టున్నామేమో. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఏదన్నా వెతకాలి అంటే పడుకుంటే ఏమీ దొరకవు, కానీ లేచి వెతకాలి. అందుకే నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి మేల్కొనుమని ప్రభు చక్కటి హెచ్చరిక మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెతికి తిని. ప్రాణము పెట్టిన తండ్రిని మనం ఎతకటానికి కొన్ని పద్ధతులు ప్రభు ఇచ్చారు. నన్ను వెతికిన వారికి నేను దొరికి తిని అని ప్రభు అంటున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివాడును పొందునని ప్రభు చెప్తూ ఉన్నారు. వెతికినప్పుడు 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతే ఆ ఒక్క గొర్రె కొరకు ఎతికినప్పుడు దొరికింది. మరి కాపరి భుజాన వేసుకొని తీసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూస్తే అపోస్తుల కాలము మరి ఐక్యతగా ఉన్నటువంటి కాలముగా మరి మొదటి కాలాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులు 12 మంది మీద ఆత్మ కుమ్మరించబడినప్పుడు అది అపోస్తుల కాలముగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి నిద్రపోయిన కాలముగా పోపు పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. రోమన్ క్యాథలిక్ కాలంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మార్టిన్ లూథర్ 15-16 శతాబ్దాల్లో గొలుసుల మధ్య ఉన్న బైబిల్ని బయటికి తీసినప్పుడు మరి లేచే కాలము ఆసన్నమైనట్లుగా, వాక్య కాలము, బైబిల్ కాలము ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వెతికే కాలము. ఈ కాలము ప్రభు మనకి దొరికే కాలము, రాకడ గుర్తులు నెరవేరే కాలము. అందుకే ప్రభు అంటున్నారు, నన్ను వెతికిన వారికి నేను దొరికితిని. కాబట్టి క్రైస్తవ సంఘము ప్రభువుల విశ్వాసములో పెళ్లి కుమార్తెగా సిద్ధపడుచున్న సంఘము పండుకొని వెతకటము కాదు, కానీ ఆధ్యాత్మిక స్థితిలో లేచి ప్రభుని వెతకాలి. మనం చీకటి వారము కాదు, మనం వెలుగు సంబంధులము అని వాక్యము స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. 1 దెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 దెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూస్తే, సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెళుకుగా ఉండి మత్తులము కాక ఉండుము. ఇతరుల వలె నిద్రపోక ఆధ్యాత్మికముగా మనం మెళుకుగా ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాక్యంలో మనం చూస్తే రాత్రి అనగా శ్రమకాలము. కాబట్టి రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని. నిద్రావస్థలో ప్రభుని వెతకటం కాదు, కానీ ప్రభుని గుర్తించే స్థితిలో ఆయన బిడ్డలమైన మనం ఉండాలి. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని దగ్గరికి వస్తాను అని ప్రకటన 3:21లో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమి వెతకాలి అన్నా లెగాలి. అలాగే ఆధ్యాత్మిక స్థితిలో మనం లేచి ఆధ్యాత్మిక మెళుకు అనేది మనం కలిగి ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని, వెతికినను అతను కనపడక ఉండేను, నేను ఇప్పుడే లేచెదను. ఆధ్యాత్మిక విషయాల్లో నేను ఇప్పుడే, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడే లేచెదను. ఇది చురుకుదనాన్ని చూపిస్తూ ఉంది ఈ మాట. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రాహామును దేవుడు పిలిచి, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు అన్నప్పుడు వెంటనే మాటకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే విశ్వాసులకు తండ్రి స్థానంలో మరి పితామహుడైన అబ్రాహాముని అబ్రహాముగా దీవించి ప్రభు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనంలో చూస్తే, మోషే తర్వాత యెహోషువకి నాయకత్వం ఇవ్వబడింది. యెహోషువ మంచి నాయకుడై ఉన్నాడు. మోషే నాయకత్వము కర్రతో నడిచింది, యెహోషువ నాయకత్వము కత్తితో నడిచింది. యెహోషువ మొదటి అధ్యాయము 2వ వచనంలో, నువ్వు లేచి ఈ ఇశ్రాయేలును తీసుకొని నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. వాగ్దాన భూమికి రావటానికి నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. నీవు లేచి ఈ యొక్క వాగ్దాన జనాన్ని వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళు అని చెప్పినట్టు చూస్తున్నాం. అలాగే ప్రకటించవలసిన యోనా వాడ అడుగు భాగంలో నిద్రపోతూ ఉంటే సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంది. మనం చూసినట్లయితే ఈ యోనా ప్రయాణం చేసింది మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాడ నాయకుడు వచ్చి యోనా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో, ఓయి నిద్రపోతా, నువ్వు లేచి నీ దేవుని ప్రార్థన చెయ్యి, ఒకవేళ నీ దేవుడన్నా ఏమన్నా కనికరిస్తాడేమో అని మాట్లాడినట్టు చూస్తున్నాం. నన్ను బట్టి ఈ శ్రమ వచ్చింది, నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడండి అని వెంటనే యోనా చెప్పాడు. మరి చీట్లు వేస్తే యోనా పేరు మీదకే వచ్చింది. యోనాన్ని సముద్రంలో పడవేసిన సముద్రం అంత సమస్య ఉన్నా ఒక తిమింగళాన్ని ఏర్పాటు చేసి ఒక భద్రత అనేది ప్రభు కల్పించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూస్తే మార్కు సువార్త మొదటి అధ్యాయము 35వ వచనంలో, ప్రభువుకున్న వాడుకల్లో ఒక వాడుక పెందల కడ నిలిచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ఏకాంతముగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడి పిల్లలమైన మనం పెందల కడ మరి ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుక రేగి మొదటి జామున ప్రార్థన చేయమని ప్రభు చెప్తూ ఉన్నారు. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18-19 వచనాల్లో కనుక మనం గమనించినట్లయితే ప్రభు చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. 19వ వచనంలో, రేగి మొదటి జామున నీవు లేచి నీ పిల్లల కొరకు బలముగా ప్రార్థన చేయుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము అని మాట్లాడినట్లుగా చూస్తున్నాం. 132వ కీర్తనలో కూడా దావీదు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక ఒప్పందం చేస్తున్నాడు. నాయన, నీ నివాసం కొరకు నేను ఒక స్థలము చూచు వరకు నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కను రెప్పలకు పులుపు పాటు అనేది నేను రానియను అని ఒక శ్రేష్టమైన ఒప్పందాన్ని దావీదు దేవునికి చేసినట్లుగా ఆయనకు ఒక మందిరం కట్టించడానికి ప్రయాసపడుతున్నట్లుగా చూస్తున్నాం. అలాంటి ఆయన్ని దేవుడు నువ్వు మందిరమే కట్టొద్దులే, నీ నడుగులో నుంచి వచ్చిన నీ కుమారుడు సొలొమోను కడతాడు అన్నప్పుడు దానికి కూడా దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మందిరానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా జరిగించి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో, పెందలకడ స్త్రీలు ఇచ్చారు. మరి 3వ రోజు అయిపోతుంది, సమాధిలో ప్రభు ఉన్నారు. 3వ రోజుకి ఏమైనా వాసన వస్తుందేమని సుగంధ ద్రవ్యాలు తీసుకొని పెందలకడ సమాధి దగ్గర బయలుదేరుతూ, సమాధి మీద చాలా పెద్ద రాయి ఉంటుంది కదా, ఇది ఎవరు తీస్తారు అనుకున్నప్పుడు ఆ రాయి ఎంతో పెద్దది. వారి యొక్క ఆలోచన కొంచెం బాగాలేదు, కానీ రాయి దొర్లించబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వచనాల్లో మరి దేవదూత చెప్తూ ఉన్నారు, సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతుల్లో ఎదుగుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. కాబట్టి 7 మాటలు లేచి అనే మాట మీద మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో. నేనిప్పుడే లేచెదను, సంఘము నిద్రావస్థలో నుండి పురికొల్పబడి లేచి ప్రభుని వెతకాలి, నన్ను వెతికిన వారికి నేను దొరికి తెలియని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే లేచి వెతికేటటువంటి
సమయము ఆసన్నమైనది అని ప్రభు స్పష్టంగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. పరమగీతం 3వ అధ్యాయంలో వెతికినను అతడు నాకు కనపడక ఉండెను. కాబట్టి ప్రభుని వెతుకుతూ ఉంటే ప్రభువు కనపడలేదు. అంటే ఇంకా లోతుల్లోనికి వెళ్ళి వెతకాలి. వల వేశారు. వల దోణెను లోతుకు నడిపించి వల వేయమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మాసిలమణి గారు రాసిన పాటలో మనం చూస్తే, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెతకుటలో రాజీలు నా పడవ నడిపించు నా నావా. దోణెను లోతుకు నడిపించు. దోణి అంటే మన హృదయం. ఆధ్యాత్మిక లోతుల్లోనికి మనం వెళ్ళాలి. అలాగే ఇక్కడ చూస్తే నేనిప్పుడే లేచేదను అనగా పురికొల్పబడుట అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరియు కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రభు ఒక హెచ్చరికని మనకు తెలియచేస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం చూస్తే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక అనగా పరిశుద్ధ సహవాసం. అందుకే పచ్చికలో గొర్రె పిల్ల చాలా ఆనందిస్తూ ఉంటుంది. మన ప్రభువు మంచి కాపరి అయి ఉన్నారు. అలాగనే ఎక్కడ మనం నిద్రిస్తూ ఉన్నాము, మరి మనం గమనించినట్లయితే ప్రభు అన్నారు, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, నక్కలకు గొర్రెలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుటకు చోటు లేదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనపడక ఉండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును అని నేను అనుకుంటుని. కాబట్టి నా ప్రాణప్రియుని వెతుకుదునని నేను అనుకుంటుని. ఇప్పుడు నేనిప్పుడే లేచెదను అనే మాట పురికొల్పుటాన్ని మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ ఎతకాలి అనేది మనం చూస్తే మొదటిగా ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, యెషయా 59:14, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరముగా నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింప నేరదు, సత్యము లేకపోయెను. కాబట్టి ఎదిగే స్థలాల్లో సంత వీధుల్లో రాజవీధులు రాజకీయంగా ఎదుగుతున్నామా? సంత వీధులు అంటే లోకరీత్యా లోకములో అపహాస్కులు కూర్చుండే చోటుల్లో మనం ప్రభుని ఎదుగుతూ ఉన్నామా? అందుకే యెషయా 59:14లో న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరంగా నిలుచుచున్నది. మన ప్రభువు నీతిమంతుడు. నన్ను వెతికిన వారికి నేను దొరికితిని అని లోకానికి ఆయన చాలా దూరంగా, లోక పరిస్థితులకి చాలా దూరంగా ఉన్నట్లు ఈ ప్రవచనం చూస్తున్నాం. సత్యము సంత వీధులలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింప నేరదు, సత్యము లేకపోయేను. కాబట్టి సత్యం అనేది లేదు అనే విషయము ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథములో మరొక వాగ్దానాన్ని ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, ఇర్మియా 6:16లో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. పురాతన మార్గములను విచారించాలి,
సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అని ప్రభు తెలియచేస్తూ, పురాతన మార్గాన్ని మీరు చూడండి, మేలుకరమైన మార్గం మీద చూడండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్న తండ్రి దగ్గరికి మనం రావాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇర్మియాలోనే మనం చూసినట్లయితే 29వ అధ్యాయము 13వ వచనంలో ఏ మార్గములో మరి మనం ఎలా ఎదగాలి కూడా ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. పూర్ణ మనస్సుతో నన్ను వెతికితే నేను మీకు కనపడతాను. 12వ వచనంలో కూడా మీరు నాకు మొరపెట్టుదరేని, మీరు నాకు ప్రార్థన చేస్తూ వద్దురేని, నేను మీ మనవి ఆలకింతును. కాబట్టి మనస్ఫూర్తిగా గనక మీరు నా దగ్గరికి వస్తే నేను మీ మనవి ఆలకిస్తాను అని చెప్పి ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనంలో కూడా యెషయా గ్రంథము 62:6వ వచనంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యెరూషలేమా, నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేపైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. రే అయినా పగలైనా. మరి యెరూషలేములో మరి మనం కనుక మ్యూజియంకి వెళ్ళి చూసినప్పుడు బుక్ ఆఫ్ షైన్ అని ఉంటుంది. యెషయా గ్రంథపు 66 చుట్టలు ఉంటాయి. మరి రాత్రి పగళ్ళు ఆ బిల్డింగ్ని తడుపుతూనే ఉంటారు. ఆ వ్రాత అనేది దెబ్బ తినకుండా ఉండాలి అంటే దివారాత్రులు అది తడపబడుతూ ఉండాలి. అందుకే మొదటి కీర్తనలో నీటి యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువులో మనం నిలిచి ఉంది, ప్రభు కొరకు మనం ఏం చేసినా దాన్ని దేవుడు సఫలము చేయువారై ఉన్నారు అని ఒక చక్కటి వాగ్దానాన్ని ప్రభు ఈ సమయంలో మనకి బయలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుని ఎలా వెతుకుతున్నామని చూస్తే, మరి పట్టణంలో వెతుకుతూ ఉన్నామా? అంత మాత్రమే కాదు, రాజవీధులలో సంత వీధులలో తిరుగుదును. కాబట్టి మరి పట్టణం వెంబడిపోయి ఎక్కినప్పుడు కనపడలేదు. రాజమార్గంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఈ యొక్క రాజవీధి అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. కొన్ని ప్రారంభం నుండి. యెరూషలేము వీధులను ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకున్నది, దాని రాజవీధులలో విచారణ చేయి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండా యత్నించుచున్న ఒకడు మీకు కనపడిన ఎడల నేను దాన్ని క్షమింతును. రాజమార్గంలో రాజకీయంగా ప్రభుని ఎదుగుతూ ఉన్నాము. నమ్మకముగా ప్రభు కొరకు ఎవరు నిలబడతారో వారికి నేను కనపడతాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. రాకడ కాలం సమీపిస్తూ ఉంటే, రాత్రి కాలంలో శ్రమకాలంలో ఉన్నటువంటి మనం ఎలాగున పురికొల్పబడుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 16:16లో ప్రభు అంటున్నారు, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తన దిగంబరత్వం కనపడకుండానట్లు నీ వస్త్రమును నీవు శుద్ధి చేసుకో అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మహిమను కోల్పోయే స్థితిలో మనం ఉంటున్నామేమో. కాబట్టి ఆయన వెతికే రీతిలో వెతకకుండా సంత వీధులలో, రాజకీయంగా పట్టణాల్లో, మరి అంగడ వీధుల్లో ఆయన్ని వెతుకుతూ ఉన్నామేమో. వెతికినను నా ప్రియుడు కనపడలేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మరి యెషయా 59:14లో కూడా మరొక వాగ్దానాన్ని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, వెననేరక ఉండినట్లు ఆయన చెవులు
మందము కాలేదు అన్న తండ్రి మరి ధర్మము లోపల ప్రవేశింప నేరదు, సత్యము లేకపోయేను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే న్యాయానికి ఆటంకం కలిగే పరిస్థితుల్లో ఒకవేళ ప్రభుని మనం వెతుకుతూ ఉన్నామేమో. కాబట్టి వెతికేటప్పుడు నా ప్రాణప్రియుని వెతుకుదునని నేను అనుకుంటుంది, నేను వెతికినను అతడు కనపడలేదు. వెతకాల్సిన రీతిలో ప్రభుని వెతకకుండా ఉంటే ఆయన మనకు దొరకరు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరొక మాట చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనంలో కూడా ప్రభువు ఒక మరి మర్మాన్ని మనకి బయలుపరుస్తూ ఉన్నారు. లూకా 3:14లో సైనికులను మేమేమి చేయవలనని ఆయన అడిగారు. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. మేమేం చేయాలి? నేను ఇప్పుడే లేచేదను, నేను ప్రభుని వెతకాలి అని సార్వత్రిక సంఘము, పెళ్లి కుమార్తె సంఘం అనుకుంటుంది. ప్రభువుని సైనికులు చదువుతున్నారట. సిద్ధపడిన సైనికుడిగా నువ్వు ఉండు అని ప్రభు చెప్తూ ఉన్నారు. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకయు, మీ జీతంలో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాడు. నేను మీకు ఏ స్థితి ఇచ్చాను ఆ స్థితిలో మీరు నమ్మకంగా ఉండండి. అన్యాయముగా సిరిని మీరు సంపాదించుకొనవద్దు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి పట్టణం నందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరని నేను అడిగితిని. పట్టణమునందు సంచరించు కావలి వారు అనగా కాపరులు. కాబట్టి దేవదూతలు, మలాకిలో చూస్తున్నాం, యాజకులు, సైన్యములకు అధిపత్యకు యెహోవా దూతలు అనే మాటలను చూస్తూ ఉన్నాం. ఈ పట్టణమునందు సంచరించు కావలి వారి విషయంలో హెచ్చరికలు ఎలా చేయాలో యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూస్తున్నాం. యెహెజ్కేలు 3:17 నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నువ్వు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా నీవు అతనికి హెచ్చరిక చేయకయు, అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును, కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. కాబట్టి హెచ్చరిక కరెక్ట్ చేయాలి. నీవు మట్టికి మనస్సు మార్చుకోకపోతే నీకు స్థానం అనేది లేదు అని చెప్పి దుర్మార్గతలో ఉన్న వ్యక్తిని మంచి మార్గంలోనికి రప్పించటానికి నీవు నిలిచి మరి కావలి వాడిగా ఉన్న నీవు వానిని హెచ్చరిక చేయాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వాక్యంలో మనం గమనించినట్లయితే అనేక హెచ్చరికలు ఆయన పిల్లలమైన మనకు ప్రభు తెలియచేయవారై ఉన్నారు. కావలివాడ సమయం ఎంత, వేళ ఎంతైనది అని చెప్పి ఆయన యెషయా గ్రంథంలో అంటూ ఉన్నాడు. అలాగనే ఏదైనా తోటను కాచుటకు, సేద్యము చేయుటకు ప్రభువు అందులో మరి ఖడ్గజ్వాలని, కెరూబులు, దూతల్ని ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే ఆదాము మొదటి కాపరిగా ఉన్నాడు. ఏదైనా తోటను సేద్యము చేయుటకు, కాచుటకు అందులో ఉంచెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. యెషయా 62:6లో కూడా కావలివాడ వేళ ఎంతైనది అని ప్రభు తెలియచేస్తూ నువ్వు యెరూషలేము ప్రాకారమును కావలి కాయువు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయంలో కూడా 3వ అధ్యాయం 17లో కావలి కాయుము దుర్మార్గుని యొక్క ఆత్మ విషయములో అని ప్రభు తెలియచేస్తూ యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయములో మనం చూస్తే 6వ వచనంలో అయితే కావలివాడు
ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదునందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకరి ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టుబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. కాబట్టి బాకానాదం వినపడుతూ ఉంటే నువ్వు సరైన రీతిలో హెచ్చరిక చేయకపోతే నిన్ను నేను ఉత్తరవాదిగా ఎంచుతాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కనుక దేవుని పిల్లలు చాలా జాగరూకత కలిగి ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో కూడా మరొక హెచ్చరికను తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 52లో మరి ఎలాంటి స్థితి ఆయన పిల్లలైనటువంటి వారు కలిగి ఉండాలి. 8వ వచనంలో ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. కాబట్టి కావలి వారిని సియోనులో పెట్టారు, హెచ్చరిక చేయటానికి పెట్టారు. సంత వీధుల్లో, రాజవీధుల్లో ఎక్కడికక్కడ ప్రభు మార్గాలను తెలుసుకునేటట్టు ఒక చక్కటి ఏర్పాటుని ప్రభు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనం చూస్తే పరమగీతం 3:3లో పట్టణం నందు సంచరించు కావలి వారు నాకు ఎదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని నేను వారిని విడిచి కొంచెము దూరం పోగా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నా ప్రాణప్రియుని చూచితిరా, పట్టణం నందు కావలి వారు ఎవరంటే దేవదూతలు. ప్రభు పునరుద్ధానంగా లేచినప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయము 11-12 వచనాల్లో తల వైపున ఒక దూత, కాళ్ళ వైపున ఒక దూత కూర్చొని మరియని అడుగుతున్నారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అంటే ప్రభు లేచారు అని చెప్పిన నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు అని మొరపెట్టినట్లుగా చూస్తుంది. దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నా మనం పట్టించుకోవటం లేదేమో. కాబట్టి ఈ దినాన ప్రభు తెలియచేస్తూ ఉన్నారు, మరి మెళుకు కలిగి ప్రభు రాకడ ఆసన్నమవుతుంది కనుక ఆధ్యాత్మిక స్థితిలో మనం మెళుకు కలిగి ఉండాలి. ఇప్పుడు యెరూషలేములో 3rd టెంపుల్ కట్టడానికి సమయం అనేది ఆసన్నమైంది. యూదులైనటువంటి వారు ప్రపంచ దేశాల నుంచి వాగ్దాన దేశానికి వారు వచ్చి వేస్తూ ఉన్నారు. అనేక గుర్తులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రభు అంటున్నారు, నన్ను వెతికిన వారికి నేను దొరికి తిని. మెళుకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలో చూస్తే దావీదు పరిపాలనలో ఉన్నప్పుడు వర్షాలు అస్సలు పట్టలేదట. దేవుని సన్నిధిలో విచారణ చేసినప్పుడు సౌలు, ఇశ్రాయేలు మొదటి రాజు ఉన్న సౌలు మాట తప్పాడు కనుక మరి పనిష్మెంట్ ఏంటంటే సౌలు కుటుంబంలో 7 ఉరితీయమని గిబియోనీలు అడిగినప్పుడు మరి సౌలుకి ఉపపత్నిగా ఉన్న రిస్పా తన 2 పిల్లల్ని, అలాగే సౌలు 5 కుమారుల్ని ఇచ్చినప్పుడు వీరందరినీ మరి ఒకే దేవుని సన్నిధిలో ఒకే రీతిగా ఉరి తీసినట్లుగా 2వ సమూయేలు గ్రంథము 21:10లో మనం చూస్తున్నాం. వారు చనిపోయిన తర్వాత ఈ శవాన్ని తీసుకొని గిల్బోవ పర్వతం మీద పెట్టుకొని వర్షము వాటి మీద పడేంత వరకు కూడా ఆమె కాపలా కాస్తూ ఉంది. చనిపోయిన వారు మామూలు వారు కాదు, రాజకుమారులు కనుక రాజ లాంఛనాలతో వారికి భూస్థాపన కార్యక్రమం అనేది జరగాలి. గతంలో కూడా మీకు తెలియచేశాం. సరైన రీతిలో సమాధి చేయబడకుండా కంటే పెండముగా పడిపోవటం మేలు అని ప్రసంగి 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గిల్బోవ పర్వతాలు ఎక్కడ ఉంటాయి అంటే ఎరికో దగ్గర ఉంటాయి. రాజు ఎక్కడ ఉంటాడంటే దావీదు సియోను కోటలో ఉంటాడు. కాబట్టి ఏమి చేసిన మంచి కార్యము
రాత్రింపగళ్ళు మన పిల్లల్ని కాపాడుకుంటాం, ఆస్తుల్ని కాపాడుకుంటాం, అలాగనే మనకున్న హోదాని కాపాడుకుంటాం. ఈ రిస్పా 7 శవాల్ని రాత్రింపగళ్ళు అడవి మృగాలు, ఆకాశ పక్షులు వాటి మీద రాలకుండా ఆమె కాపాడుతూ ఉన్నట్లు 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తున్నాం. అయ్యా కుమార్తె అయిన రిస్పా చేసిన మంచి కార్యము దావీదుకు వినపడి, దావీదు వచ్చి సౌలు ఎముకలు, యోనాతాను ఎముకలను సమకూర్చి అలాగనే మరి చక్కటి భూస్థాపన కార్యక్రమం జరిగించినప్పుడు దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన దేవుడు అంగీకరించెను అనే మాటలను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక మంచి కార్యం చేసినప్పుడు మరి అప్పుడు దాకా దేవుడు ప్రార్థన వినలేదట. మంచి కార్యం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు దేవుడు విజ్ఞాపనని ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అనేక అంశాలు, అనేక మనవులు ప్రభు సన్నిధిలో మనం చేస్తూ ఉంటాం. కాబట్టి నేను ఇప్పుడే లేచెదను, ఈ లేచెదను అనేది పునరుద్ధాన స్థితిని చూపిస్తూ ఉంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనంలో, లెమ్ము తేజనియ్యము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించానని చూస్తున్నాం. ప్రభువులో మనం ఉన్నప్పుడు ఆయన మహిమ మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే దేవుని పిల్లలమైన మనం మహిమ నుండి అధిక మహిమకు మనల్ని ఎవరు నడిపిస్తారంటే ప్రభువే. కాబట్టి మెడుకు కలిగి ఉండాలి. ఆత్మీయ విషయంలో ప్రభుని వెతికే విషయంలో జాగరూకత అనేది అవసరమై ఉన్నది. ప్రభు కొరకు ఏ టైం అయినా పర్వాలేదు, ఏ సమయంలో మనం లేచి మోకరించినా నాకు మొరపెట్టండి, నేను మీకు అతి సమీపంలో ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగని కావలి వారు నాకు ఎదురుపడగా దేవుని బిడ్డలు ప్రభును చూచి అంతస్తు కలిగినటువంటి వారు మరి ప్రభు యొక్క మర్మాన్ని నేర్పువారై ఉన్నారు. సంత వీధుల్లో సత్యము కనపడలేదు, రాజమార్గంలో తిరిగినా అక్కడా కనపడలేదు. కాబట్టి ప్రాణప్రియుణ్ణి వెతకవలసినది మరి మనం ఎక్కడుంటే అక్కడికి ప్రభు వచ్చి వారై ఉన్నారు. ఆయన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి నిష్టగా మనం నిలబడినప్పుడు తన ఉద్దేశాన్ని ఆయన బయలుపరచువారై ఉన్నారు. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరాని నేను అడిగి తిని. కాబట్టి చూచితిరాని నేను అడిగి తిని. మరి అడుగుతూ ఉన్నాం కానీ చూచి అంతస్తు లేని వారు చూపించలేదు. అందుకే దైవజనులు ఒక ప్రార్థన నేర్పారు. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడము. కాబట్టి లేచే స్థితి అబ్రహాములో మనం చూచాం. నువ్వు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు అని. నీ ఒక్కదాని ఒక కుమారుని నాకు బలి అన్నప్పుడు లేచి మోరియా దేశానికి ఏ కొండ చూపించాడు, ఏ చోటు చూపించాడు, లేచి వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. యెహోషువ కూడా నువ్వు లేచి ఇశ్రాయేలుని వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళంటే ఆయన లేచి బయలుదేరినట్టు మనం చూస్తున్నాం. నిద్రావస్థలో ఉన్న యోనాని నువ్వు లేచి నీ దేవుని ప్రార్థన చేయన్నప్పుడు మాటకు లోబడి ఈ శిక్ష నా వల్లనే వచ్చింది, నన్ను సముద్రంలో పడవేయండి అని ఆయన చాలా ధైర్యంగా చెప్పినట్టు అక్కడ దేవుడు ఒక ఏర్పాటు చేసినట్టు చూస్తున్నాం. ప్రభు పెందల కడని లేచి చాలా చీకటిగా ఉన్నప్పుడే ఆయన తన వాడుక చొప్పున కొండలకి వెళ్ళి ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగని మరి మృతుల్లో ఉన్న నీవు మేల్కో, నిద్రావస్థలో నుంచి మేల్కో అని ప్రభు చెప్తూ ఉన్నారు. రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయని విలాప వాక్యములు 2:19 ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అలాగని దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రతి విషయంలో లేచే స్థితి అనేది మనం కలిగి ఉండాలి. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడి, పట్టణాల్లో, సంతల్లో, రాజవీధుల్లో కాదు, దైవ సన్నిధిలో, ప్రభు యొక్క మందిరంలో
నన్ను వెతికిన వారికి నేను దొరికి తినని ప్రభు అంటున్నారు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని ప్రభు చక్కగా మనకి తెలియచేస్తూ ఉన్నారు కనుక మరి పట్టణమునందు కావలి వారు అనగా దేవుని యొక్క యాజకులు, దేవదూతలు మరి నాకు ఎదురు పడగా ఈ పరిశుద్ధులు మనకు ఎదురైనప్పుడు నా ప్రాణప్రియుని చూచితిరా అంటే వారికి చూచే అనుభవం లేకపోతే చూపించలేదు అని నేను అడిగి తిని అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు నా ప్రాణప్రియుని చూచితిరని నేను అడిగి తిని, కాబట్టి అందంగా అడగటం కాదు, చూచే అంతస్తులోనికి మనం రావాలి, ప్రభుని లోకానికి చూపించాలి, ప్రభు ప్రేమను చూపించాలి, ప్రభు యొక్క వాగ్దానాలను చూపించాలి. అలాగే నన్ను వెతికిన వారికి నేను దొరికి తినన్న వాగ్దాన ప్రకారం ప్రభువును చూపిద్దాం. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తలుపునొద్ద నుండి తట్టుతూ ఉన్నాడు, తట్టుడి తీయబడును, మరి వెతుకు ప్రతి వానికి దొరుకును. ఇప్పుడైతే ప్రభుని మనం వెతుకుతాము, నన్ను వెతికిన వారికి నేను దొరికి తిని అన్నారు కనుక అట్టి దీవెన తండ్రి ఆధ్యాత్మిక స్థాయిలో ఆయన బిడ్డలమైన మనకు ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? దయానిధివై ఉన్న తండ్రి, దయానిధివై ఉన్న తండ్రి, ఈ సమయం మాకు బహుమానం ఇచ్చినందుకై వందనాలు నాయన. నిద్రావస్థలో నుంచి రాకడ కాలంలో ఉన్న ఈ కాలంలో మమ్మల్ని పురికొల్పుచున్న తండ్రి వందనాలు. నేను ఇప్పుడే లేచేదను ఆధ్యాత్మిక స్థితిలో మమ్మల్ని లేపుచున్న తండ్రి వందనములు. అలాగని పట్టణాల వెంట రాజవీధుల్లో, సంత వీధుల్లో, అనవసరమైన స్థలంలో మేము తిరుగుతూ నాయన నా ప్రభువును చూచారా అని నాయన ఏమాత్రం అనుభవం లేని వారిని అడుగుతున్నామేమో. కానీ నిన్ను మేము చూస్తూ నిజ రక్షకుడు అయిన నిన్ను నాయన లోకానికి చూపించగలిగిన అంతస్తుని నీ పిల్లలమైన మా అందరికీ ఇచ్చి వేయని తండ్రి వందనాలు. అలాగే ప్రతి ఒక్కరిని మీరు దర్శించుతున్న విధానమును బట్టి వందనాలు. నిన్ను చూస్తూ చూపించే స్థితినివ్వండి. నన్ను వెతికిన వారికి నేను దొరికి తిని అని తెలియచేసిన తండ్రి వందనాలు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన నెరవేర్పులు మీరు నాకు అనుగ్రహించండి తండ్రి వందనాలు. నువ్వెంత శక్తిమంతుడు, అంత శక్తి, ఎంత ప్రభావం కలిగిన వారు అంత ప్రభావం, ఎంత దయ కలిగిన వారు అంత దయతో నింపండి. అలాగని ప్రతి ఒక్కరి మీద నీ పావనాత్మను ఉంచమని బ్రతిమిలాడుచున్నాము రాజా. నమస్కారములు, నమస్కారములు నాయన. ఈ దినం నుంచి నాయన నీ పిల్లలమైన మమ్ములను శ్రేష్టమైన మార్గాల్లో నడిపించుటకు, లాక్డౌన్ ఎత్తివేయుటకు మీరు ఇచ్చిన చక్కటి కృపలను బట్టి వందించుచున్నాము. అలాగే దినదినం ఈ కరోనా నాయన వ్యాపించుచుండగా తండ్రి తండ్రి ఒక్కసారి నీ కనికరము కలిగిన హస్తమును నాయన దేశం మీద చాపి పరిపూర్ణమైన స్వస్థతని దయచేయమని అడుగుచున్నాము తండ్రి వందనాలు. నిన్ను స్వస్థపరచుకోవాలి నేనే అన్నారు. నీ అమూల్యమైన రక్తం ద్వారా నీ మాట సృష్టించేసింది నాయన. నీ మాటలో నాయన ఉద్యమం అనేది ఉంది. నీ మాట స్వస్థత అనేది దయచేస్తుంది. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని మీరు దర్శించండి తండ్రి వందనాలు. నీ శక్తితో, నీ ప్రభావంతో నీ పిల్లల్ని నింపమని అడుగుచున్నాము తండ్రి వందనాలు. అలాగే నాయన సమస్తములు నీ నెరవేర్పు నుంచండి తండ్రి వందనాలు. అలాగే నాయన వివాహాలు కావలసిన బిడ్డల విషయంలో ఘనమైన శుభకార్యాలను జరిగించండి. ప్రతి ఇంటిలో ఒక శుభవర్తమానమును అందించండి. అలాగే బిడ్డలు లేని వారిని ఒక్కసారి గుర్తించి నాయన నువ్వు ఒక్కడివే గర్భఫలాన్ని ఇవ్వగలవు కనుక నాయన మరి కనని గొడ్రాల సంతోషించుము అన్నారు. అలాగనే కనే గొడ్రాళ్ళు నాయన ఆధ్యాత్మిక పిల్లల్నిచ్చి నాయన గొడ్రాలు అనే స్థితి లేకుండా ప్రతి ఒక్కరు అనేక ఆత్మల కొరకు బలమైన ప్రార్థనలు చేయగలిగిన తల్లులుగా మీరు ఉంచండి. అలాగే నాయన నిన్ను నాయన మా అంతరంగముతో ఆత్మతో మేము నిన్ను ఆరాధిస్తూ
నిన్ను పట్టుకోగలిగిన స్థితినివ్వండి. రిస్పా నాయన శవాల్ని నాయన కొన్ని మాసాలు గిల్బోవా పర్వతం మీద కాపాడింది. కంటికి కునుకు లేకుండా, ఆకాశ పక్షుల దగ్గరికి రాకుండా, అడవి మృగాలు టచ్ చేయకుండా నాయన మళ్ళీ వర్షం వచ్చి ఆ కళేబరాలన్నీ తడిచిపోయేంత వరకు ఎంతగా నాయన ఓర్చుకుందో తండ్రి. అలాగనే వారు రాజు బిడ్డలు కనుక రాజే వచ్చి చక్కటి భూస్థాపన కార్యక్రమం జరిగించాలని ఆమె ఆశపడింది. ఆమె ఆశను తీర్చిన తండ్రి వందనాలు. అలాగే నీ బిడ్డలు ఎవరు ఏ ఆశతో ఉన్నా ఆశను నెరవేర్చువారై ఉన్న మీరు దయ చూపించమని బ్రతిమిలాడుచున్నాము రాజా. నీ సహాయమును ముమ్మరముగా దయచేయండి బాబు, వందనాలు. అలాగే బిడ్డలు చదువుల విషయంలో 10th క్లాసులో పరీక్షలు రాయటానికి సిద్ధపడుచుండగా మీ జ్ఞానములో జ్ఞానాన్ని ఇచ్చి సమస్త జ్ఞానానికి మించిన నీ జ్ఞానము మీ నడిపింపును అందించమని అడుగుచున్నాం నాయన. ఏ కుటుంబాలు విడిపోయి ఉన్నాయో ఆ కుటుంబాలను సరిచేయండి నాయన. విడిపోయిన సముద్రాన్ని కలిపిన మీరే ప్రతి కుటుంబం విషయంలో నీ న్యాయవంతమైన కార్యాన్ని జరిగించండి. ప్రియులను కోల్పోయి ఎన్ని కుటుంబాలు దిగులుగా ఉన్నాయో నాయన, ఆదరణకర్తగా వారి మధ్యకు మీరు వెళ్ళి వారిని ఆదరించమని అడుగుతున్నాము రాజా, వందనాలు. ప్రతి ఒక్కరి మీద నీ ప్రభావం నుంచి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన నెరవేర్పులు ఇచ్చిన ఆయన నీ బిడ్డల్ని ఫలభరితముగా వర్ధిల్ల చేయుమని బ్రతిమిలాడుచున్నాము రాజా, వందనములు. అలాగే నాయన ప్రతి ఉదయాన్ని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డల్ని ఆత్మాభిషేకముతో నింపి నాయన నిన్ను చూస్తూ నిన్ను పట్టుకొని నీ చిత్తానుసారంగా నడుస్తూ రాకడకి సమీపముగా ఉన్నది కనుక గుర్తుల్ని నాయన మేము గుర్తిస్తూ మహిమ మేఘం ఎక్కగలిగిన స్థితిని మాకు ఇచ్చివేయండి. నేను ఇప్పుడే లేచెదను, నా ప్రాణప్రియుని వెతుకుదునని నాయన. అందరూ వెతికినట్లు కాదు కానీ ఆత్మతో సత్యముతో వెతకగలిగిన స్థాయిని నీ పిల్లలమైన మాకు ఇచ్చి వేయమని నిరంతరము ఆశీర్వాదకారకుడు ప్రాణప్రియుడు సమస్తము తానై నడిపించుచున్న యేసయ్య శ్రేష్ఠ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమే చేయము అపవాది క్రియలకులైను, ప్రవేశ రక్తమే చేయము అపవాది క్రియలకులైను, ప్రవేశ రక్తమే సంపూర్ణ విషయం అపవాది క్రియలకు అంతకాలం నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహాయం మనకు, మన పనులకు, మన ప్రయత్నములకు సదా తోడయుండి తండ్రి ఆయన చిత్తానుసారముగా నడవగలిగిన స్థాయిని ఆయన బిడ్డలమైన మనకు దయచేయును గాక. ఆమేన్. పరమదేవని బంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలచియుండును. యోగోవని తరముల పిల్లలకు నుండును. ఆ కారణము దేవ సంస్తుతి చేయవే మనసా. అందరికీ మన